మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారా? దేవుని నామాన్ని మహిమ కలిగిన గాక. ఇచ్చిన సమయం బట్టి దేవుని ఎంతో నేను స్తుతిస్తున్నాను. స్వరం ఒకటే రావట్లేదండి, ఐదు పాటలు స్వరం పోయింది. అన్న స్వరం రాదండి, పాటలు మొత్తం స్వరం పోయిందండి. అయినప్పటికీ దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించగల కనుక మరి సమయాన్ని దేవుడు ఏ యోగ్యత లేని నన్ను, ఏ జ్ఞానం లేని నన్ను దేవుడు ఎన్నుకుని ఆయన మాటలను పోయి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ దేవత దేవునికి ఎంతగానో ఓడిపడి ఉంటాను. అందుని బట్టి దేవుడి కృప నిత్యం కూడా మన మీద నుంచి ఆయన కృతజ్ఞత నిద్రించగా ఆయన పరిశుద్ధమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవత దేవునికి ఎంతగానో స్థుతిస్తూ కనపరుస్తున్నాను. తరవంచంగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నిన్నానుడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మారణ దేవా, మార్పు లేని దేవానికి స్తోత్రాలు. చూచుచున్న దేవా, హృదయంతరంగాన్ని పరిశోధించుకోవడానికి స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షమమే అంటూ ఉంచి ఈ రక్తాన్ని ప్రోత్సహించి నీ కనుదృష్టి, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి ప్రభావ మమ్మల్ని విడవక ఎడబాయికి నడిపించి మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రభా నీ సన్నిధిలో నిలబడి ఇంతటి భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ఆత్మచేత నింపండి ప్రభా. దీనులను అయోగ్యుని ప్రభా, ఏ జ్ఞానం లేని వాడిని ఇదిగో నీ పరలోకపు దైవ జ్ఞానమును అయ్యా మాకు బయలుపరిచి, ఇదిగో ఈ దాసుడి స్వరము మరుగుపరిచి ఈ స్వరము బయలుపరిచి వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ శిలువచారును మరుగుపరచండి. నా సొంత మాటలు కాకుండా నీ ఆత్మీయమైన మర్మములను నేను తెలియజేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నా శక్తి, నా బలం ఏమాత్రం సాలదు తండ్రి. నీ శక్తిని, జ్ఞానం నాకు ఇచ్చి నీ మాటలు బోధించటకు నాయన నాకు స్వరం మరి యేసుక్రీస్తు వారు సర్వశక్తి గల నామమున వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ఈ దినాన్ని నేను చెప్పబోయే అంశం ఏంటంటే దేవుని చిత్తం. ఏంటండి? దేవుని చిత్తం. మన పట్ల దేవుని చిత్తం ఏంటి, దేవుని పట్ల మన చిత్తం ఏంటి అన్నది నేర్చుకుని కొన్ని అంశాలు మనం ధ్యానించుకున్నామండి. దేవుని చిత్తం, దేవుని చిత్తం ఏమిటి అన్నది మనం వాక్యాధారంగా మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మూలవాక్యం మీద మత్తయి సువార్త 7:21 చూడండి. 7:21 మత్తయి సువార్త 7:27. ప్రభువా 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 అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించడం దేవుని వాక్యం కేవలిస్తుంది. హల్లెలూయా. మరి తండ్రి చిత్తం ఏంటి? మన చిత్తానుసరంగా జీవిస్తున్నామా, తండ్రి చిత్తానుసరంగా జీవిస్తున్నామా అన్నది వాక్యం ద్వారా జ్ఞానించుకుందాం. హల్లెలూయా. మనము సన్నిధికి వస్తూ దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ సంవత్సరములు గతించుతున్నప్పటికీ మన ఆశ ఏముంటుంది? నిత్య జీవానికి మనం పొందుకోవాలి, పరలోక రాజ్యాన్ని అని వెళ్ళాలనే ఆశతో ప్రతిదినము ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చు దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తుంటాం. కానీ ప్రభువా ప్రభు అని మనం ఎలా పిలుస్తున్నామంట? పెదవులతోనే ప్రభుని పిలుస్తున్నాం కానీ తండ్రి చిత్త ప్రకారము చేసేవారిగా మమ్మల్ని ప్రభువా ప్రభు అంటున్నాం. ఎలా మన పెదవులతో మాత్రమే ప్రభువా ప్రభు అని దేవుని స్తుతించేవారు ఉన్నాం కానీ తండ్రి చిత్త ప్రకారం మనము చేసేవారుగా లేవు. ప్రియా సహోదరుడా సహోదరి, తండ్రి చిత్త ప్రకారం చేయాలంటే
తండ్రికి ఉన్న గుణలక్షణములను కలిగి ఆయన ఏదైతే చేశారో, ఆయన ఏదైతే ప్రేమ చూపించారో, ఎలాగైతే ప్రేమించారో అది కలిగి ఉన్నప్పుడే ఆయన చిత్తం చేసినట్టు. కానీ మనం అది చేయలేము. మామూలుగా మనము తండ్రి గుణాశ్రమం ఎరిగి కూడా తన చిత్తాన్ని చేయలేని దౌర్భాగ్య స్థితిలో మనము జీవిస్తున్నాం. కేవలము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం తప్ప తండ్రి చిత్త ప్రకారంగా ఏమాత్రం కూడా జీవించట్లేదు. జీవితం అండి. మరి పరలోక రాజ్యములో చేరాలంటే తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే మనం పరలోక రాజ్యం చేస్తాం. కానీ మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, మన ఇష్టానుసారంగా జీవిస్తూ, మన యొక్క ఇష్టములను, మన యొక్క ఆశలను నెరవేర్చుకుంటూ ప్రభువా ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా నేను పరలోక రాజ్యంలో వస్తానంటే చేరగలుగుతామా? పరలోక రాజ్యంలో మనసారం. కాబట్టి తండ్రి చిత్త ప్రకారం మనం అప్పుడేదే చేస్తామో అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం ప్రియాసారు. కాబట్టి మనం ఎన్ని సంవత్సరములు దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించి మన ఇష్టానుసారంగా కొనసాగినట్లయితే పరలోక రాజ్యంలో మనము చేరలేము. కానీ తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే పరలోక రాజ్యంలో చేరతామని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము అనగా ఏమిటంటే క్రీస్తు గుణములు, మంచి లక్షణ గుణములు అన్ని కూడా, అంటే గుణాస్యములను ఆయన మనస్సును ఎరిగి ఆయన ఎలాగైతే మరి బోధించారో, ఎలాగైతే ప్రేమించారో, ఎలాగైతే క్షమించారో, ఎలాగైతే ఆదరించారో అటువంటి మనసు కలిగి ఉండాలి కదండి. ప్రభువుని యేసుక్రీస్తు వారి లక్షణములు ఏంటి? ఆయనకి ప్రేమించడం మాత్రమే తెలుసు, క్షమించడం తెలుసు, ఆదరించడం తెలుసు కదండి. ఆయనకి కక్ష, కలత, స్వార్థము, అసూయటువంటి ఏమీ తెలీదు. నువ్వు పాపు అయినా, ఆయన స్తుతించినా స్తుతించకపోయినా, ఆయన మాట విన్నా వినకపోయినా ఆయన నిన్ను నన్ను ఏం చేస్తుంటాడు? ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయనకి ప్రేమ తప్ప ఇంకొకటి తెలియదు. కానీ మనకండి మనకు అన్నీ తెలుసు. స్వార్థం, ఈర్ష్య, ఎన్నో కోపం, దేహం ఇవన్నీ కూడా మనలో ఉండి ప్రభువా ప్రభు అని మనం పిలుస్తుంటాం. కానీ మన హృదయంలో ఏమున్నదండి? కక్షలు, కలతలు, స్వార్థం, అసూయ, ఈర్ష్య అండ్ వాళ్ళు బాగుండే వార్చకపోవటం, ఎన్నో గుణగణాలు మన హృదయంలో ఉండి పైకి ఏమన్నాం? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రార్థన చేసేవారు ఉన్నాం, ఆయన స్తుతించేవారు ఉన్నాం. మన పరలోక రాజ్యంలో చేరతామంటారా? అలాగే అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏంటంటే ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరలేడు, కానీ నా చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరగలడు. అదే ఆయన చిత్తం. హల్లెలూయా. కాబట్టి చూడండి, 1 దశలోనిక 4:3, 1 దశలోనిక 4:3. అందువలన నియమసన్నిధిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సన్నిధిలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకును మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకును స్పష్టమైన సూచనమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే ఇక్కడ అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీరు ఓర్పును విశ్వాసమును చూసి మీరు దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాను. ఎందుకనగా దేవుని కొరకు మీరు శ్రమ పడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకును మీరు ఓక్కిలని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్పునకు దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నదండి? దేవుని స్పష్టమైన సూచనమై ఉన్నది. ఎలా ఉండాలి? ప్రతి శ్రమలోను ఎన్నో శ్రమలు వస్తుంటాయి. అది మనకు సహనముగా ఒక ఓర్పు అన్నది చాలా క్రైస్తవుడికి ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే క్రైస్తవుడికి ఓర్పు లేదు, సహనము లేదు.
లేదు మానవులకి. ఏదనంటే పాపాలు, స్వార్థం, అసూయ, కక్షలు పెట్టుకోవడం, సన్నిధికి రాకపోవడం, ఇదే తప్ప మనసులు ఏం లేదండి. ఓర్పు లేదు, స్నానం లేదు. ఎందుకు? దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. మన సరైన మార్గంలో నడవడానికి, ఆయన రాజ్యానికి చేర్చడానికి మన దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంటే మనకేమంటలేదు. వాక్యము చెప్పినప్పుడే మనల్ని ఏమొస్తుంది? పాపం వస్తుంది. అంటే వాక్యము మనం సరైన దారిలో నడిపించడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన వాక్యమే మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని బట్టే మనము పాపగించుకుంటే అది మంచిదంటారా? దేవునికి ఇష్టం అంటారండి? వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనము పాపపడకూడదు. దాన్ని సహించి, అయ్యో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు కనుక ఆ వాక్యం నేను అంగీకరించి దాని యొక్క ఇలువని మీరు తెలుసుకోవాలని ప్రయాసపడాలి. కానీ మనం ఏముంటుందంటే అందువలన మీ ముసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోనూ మీరు ఓర్పును, విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అతిశయపడాలి దేవుని సన్నిధిలో. ఓర్పు లేకుండా, స్నానం లేకుండా దేవుని వాక్యానికి నువ్వు కాపాడితే మనిషి చెప్పే మాట నువ్వు ఎక్కడంటావు? ఎందుకంటే ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరగాని తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో, ఎవరైతే మాట్లాడతారో మన మాట ఏమండి, మనం మాట్లాడే మాట దేవుని చిత్తమై ఉండాలి. మనం నడిచే ప్రవర్తన దేవుని చిత్తమై ఉండాలి. మాట్లాడుతుంటాం, ఎందుకు మాట్లాడుతుంది? మనస్తరంగా మాట్లాడేస్తూ ఉంటాం, కానీ అది దేవుని చిత్తమా? మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా దేవుని చిత్తమై ఉండాలి. ఇది దేవునికి ఇష్టమా? దేవునికి చిత్తమై ఉన్నదా లేదా అని మనం మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడేవారిగా ఉండాలి. ప్రియ సహోదరుడు, అట్లా మనష్టానుసారంగా మాట్లాడకూడదు, అనుష్ఠానంగా ప్రవర్తించకూడదు, అనుష్ఠానంగా నడవకూడదు. మన నడవడి, మన ప్రవర్తన అంతా కూడా దేవుని చిత్తమైన లేదు మనం పరీక్షించుకుని అప్పుడు మనం మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి క్రైస్తవుడు ఓర్పు కలిగి, స్నానము కలిగి జీవించాలి. దేవుని చిత్తమును ఎరిగి మనం ప్రవర్తించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరుడు. కాబట్టి మనం దేవుని చిత్తము చేసే వారిగా ఉండాలి. రక్షణ పొందుకోవడం దేవుని చిత్తం, ఆయన మానవుడు దేవుని చిత్తం, ఆయన వాక్యాన్ని బట్టి నడవడం దేవుని చిత్తం, ఆయన ప్రేమించిన ప్రకారంగా మనం ఇతరులను ప్రేమించడం ఆయన చిత్తం, ఆదరించడం, ఆయన క్షమించిన ప్రకారము ప్రతి ఒక్కరిని క్షమించడం ఆయన చిత్తం, శ్రమంలో ఉన్న వారిని ఆదుకోవడం, పరామర్శించడం అన్ని కూడా దేవుని చిత్తం. ప్రయాసాలు మనం చేస్తామా? ఈరోజు క్రైస్తవులు చెప్పుకుంటా, కానీ మనలో ప్రేమ చాలా కొరువైపోతుంది. ఒకరినొకరిని అనురాగము కలిగి, ప్రేమ కలిగి ఉండడం దేవుని వాక్యం చెప్తుంది. ఒకరికైతే ఒకరు హెచ్చించుకొని అంటారు, అంతేగాని మనం హెచ్చించుకోవడం కాదండి. ఒకరినొకరు నేను కదా హెచ్చించబడటము, నాతో ఉన్న సహోదరుడు కూడా హెచ్చించబడాలి, అతన్ని హెచ్చించాలి అన్న ప్రభావం వల్ల అది చిత్తం మనకు రావాలి. అంతేగాని నేనే గొప్ప, నేనే హెచ్చించబడతానన్నది అని మనం ఉండకూడదు. ఒకరినొకరు నీకంటే ఘనతగా పెంచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. అనురాగము, ప్రతి ఒక్కరు అనురాగం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. మనలో సమాధానం ఉండలేదు కదా, ఉన్నదండి. సమాధానం ఉంటే మనలో ఏముంటుంది? సంతోషము. మనలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, అంటే ప్రేమ లేదు. మనలో ఎందుకు ఒకరికొకరు ఎలా ఉండలేదు? అనురాగం కలిగి, సమాధానం కలిగి మనం జీవించట్లేదు తప్ప ఎవరికి వారే చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు సంఘంలో జీవిస్తున్నాం తప్ప మనలో ఏం లేదండి, ఐక్యత లేదు. రెండో పేతురు 3:9 అనుకోండి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను, దోషులకు ప్రతి దోషులు అయినను చేయక దీవించుడి. హల్లెలూయా. 9.
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును ప్రభు గూర్చి తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాదు ఆలస్యం చేయవాడు కాడు గాని కానీ కానీ ఎవడను నశింపవలనని ఎవడను నశింపవలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవలనని అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమండి? అందరూ ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఏమంటాడండి? ఆయన వాగ్దానం ఇచ్చి ఆలస్యం చేయడానికి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ అక్కడ ప్రాముఖ్యమైన మాట ఏమున్నదండి? అక్కడ ఆలస్యం చేయవాడు కానీ ఎవడను నశింపవాలని ఇచ్చేయింపగా. ఏంటంటే ఎవడను నశింపడానికి ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. నశించిన ప్రతి ఆత్మ ఎదిగి రక్షించడానికి లోకంలో వచ్చాడు కనుక ఆయనకి ఎవ్వరు కూడా నశించడానికి ఇష్టం లేదు. అందుకే ఆయన మాటను కూడా ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం వహించుకుని ఆయన నశింపవలసినది నశింపకుండా ఏం చేస్తున్నాడండి? దీర్ఘశాంతం కూడా ఉన్నాడు. అయితే నశింపవలని ఇచ్చేముగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు. హల్లెలూయా. అందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలని కోరుచు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని కూడా రావలసిన సమయానికి రాకుండా ఇంకేమవుతున్నాడంటే అక్కడ దీర్ఘశాంతము. మా దేవుడు ఎలాంటి వాడు అంటేనా? దీర్ఘశాంతం గలవాడు. అంటే ఆయన చేసిన వాగ్దానాన్ని మాట తప్పి ఇంకా ఏం చేస్తున్నాడు? నశించమని ఆత్మను ప్రతి ఒక్కరు కూడా ఏ ఆత్మ నశింపకూడదని ఆయన దీర్ఘశాంతం వహించి ఆయన ఏమి ఇస్తున్నాడంట? సమయం ఇస్తున్నాడు. ఎందుకు? మారు మనసు పొంది ఎవరు కూడా నశింపకూడదు ఉండాలి. ఇంకా సమయం ఇచ్చి మనందరూ కూడా మారు మనసు పొంది ఆయన రాజ్యంలో చేరాలని మనందరికీ ఏమి ఇస్తున్నాడంటండి? సమయం ఇస్తున్నాడు. సమయం ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇంకా దేవుడు ప్రేమామూర్తి కదా, దయామయుడు కదా, ఆయన ఇంకా మనకి సమయం ఇస్తాడు. ఏదైనా మనం చేయగలుగుతాము, దాన్ని క్షమించగల దేవుడు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామో దేవుడి చిత్త ప్రకారం కాకుండా మన ఇష్ట ప్రకారంగానే చేస్తూ ముందుకు సాగుతున్న ప్రయాసం. కాబట్టి దినములు గడిచినప్పుడు కూడా మనల్ని ఏం లేదంట? మారు మనసు లేదు. అందుకే దేవుడు అన్నాడు మీలో దీర్ఘశాంతం ఉన్నాడంటే మనం మారు మనసు పొందాలని, దేవుడి చిత్తం మనం చెయ్యాలని ఆయన మనకి సమయం ఇస్తున్నాడు. ప్రియాసోదరుడా, దేవుడు ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అదే ప్రేమ కలిగి మనము దేవుడి చిత్తాన్ని చేయాలి. అప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఆయనకి ఇష్టలుగా ఉంటాం, మనం ఆశ్రయింపబడతాం. ఆయన క్షమించిన ప్రకారం అందరిని ఏం చేయాలంట? క్షమించాలి. ఆయన క్షమించడం వలన అండి ఏదైనంటే అది మనసులో పెట్టుకుని అంటే వీక్షతో పగతో కక్షతో కొన్ని సంవత్సరములు అలాగే ఉండిపోతుందంటే క్షమించే మనసు లేదు. అందుకే నేను క్షమించిన ప్రకారం మీరును క్షమించడానికి ప్రభావం చేసి చెప్తే మనం మాత్రం ఏమాత్రం మనం క్షమించలేని వారిగా ఉంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ప్రకారం మనం క్షమించాలి. ప్రతి విషయంలో కూడా మనము ఏం చేయాలండి? క్షమించాలి. ఎందుకంటే మన కోపం ఉండొచ్చు. అది ఉదయము సూర్యుడు అస్తమించిన వరకు తర్వాత ముగింపు వరకు కూడా మన కోపం ఉండాలి తప్ప సాయంత్రం అయినప్పుడు మనకి కోపాలు ఉండకూడదు చేస్తారు. కాబట్టి దేవుడి ప్రేమను క్షమాపణ మనం కలిగి ఉన్నట్లయితే ఆయన చిత్తము నెరవేర్చే వారు ఉంటాం. ప్రియాసోదరుడు హల్లెలూయా హల్లెలూయా. చూడండి 1వ దశలోనులు 5:18 చూడండి. 1వ దశలోనులు 5:18. ఇలాగ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా ఉండాలండి? ప్రతి విషయంలోనూ కూడా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా కీడు చేయకుండా సూచకునుడి మీరు ఒకరిలో ఒకడు మనుషులందరి వేళలను ఎల్లప్పుడూ
మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమైనా కీడుకు ప్రతి కీడైనా చేయకూడదు. చేయాలా? కీడుకు ప్రతి కీడు చేయడానికి మనం ప్రయత్నిస్తుంటాం. ఇక్కడ దేవుని వాక్యం తెలుస్తుందంటే ఎవడైనా కీడుకు ప్రతి కీడు ఎవరినైనా చేయకుండా చూసుకోవాలి. మన కీడు చేసినప్పుడు మన మేలు చేసినప్పుడు ఎవరైనా కీడు చేస్తే అది మన సంతోషం అని దేవునికి ప్రార్థించే వరకు ఉండాలి. కానీ కీడుకు మనము ప్రతి కీడు చేయకూడదు. అలాగే ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకుని మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను చూడండి, ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకుని. హల్లెలూయా. అందరం కూడా ఏమై ఉండాలి? మేలైన దానిని అనుసరించి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు పురుగొలుపుకుంటూ ముందు నడిచే వరంగా ఉండాలి ప్రియ సహోదరుడు. అంతేకాదు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. సన్నిధికి వస్తే మనలో సంతోషం ఉందా? సంతోషంగా ఉండాలి. సన్నిధికి వచ్చినప్పుడు మనందరం కూడా ఐక్యతతో సంతోషంగా సమాధానంతో దేవుని స్తుతించాలి తప్ప మనలో సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఒకరిటు ఏదో వచ్చాము దేవుని స్తుతించాము ఆరాధించాము అనుకుంటే దేవునికి ఇష్టం అంటారండి? దేవుని చిత్తమా? ప్రతి విషయంలో మనం సంతోషంగా ఉండి సమాధానంగా ఉండి ఐక్యతతో ఉండి ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం ఎల్లప్పుడు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ప్రతి విషయంలో మనం బ్రతుకున్నామంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మన ఆహారం తింటున్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం నీరు తాగుతున్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం పీల్చే గాలి చూసారా, దాన్ని పీల్చుకోవడానికి దేవుడు ఇచ్చాడు కదా, అది కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చిందే మనకి, మనం ఏది చేసుకోలేము. కాబట్టి సమస్తము మన కొరకు ఈ దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడు కనుక అన్నిటిని బట్టి ప్రతి విషయమందును కూడా కృతజ్ఞతలు చేయండి. ఆగు చేయట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తం. హల్లెలూయా. ప్రేమ కలిగి నడుచుకోవడానికి ప్రయత్నించాలి ప్రయాసం. ఒకటి వెంట ఎలా ఉండాలి? సంతోషం. దేవుని సన్నిధిలో అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మరలా చెప్పేది మీరు ఆనందించండి, మరలా చెప్పేది ప్రభునందు మీరు ఆనందించండి. అంటే మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి, అందరితో సమాధాన పడి ఉండాలి. ఇప్పుడే సంఘము ఎంతో ఐక్యతతో ప్రేమతో ముందుకు సాగుతూ ఉండాలి ప్రియా సహోదరుడు. ఆగు చేయట దేవునికి ఇష్టం. అందులో ఏమంటలేదండి, సమాధానం ఉండలేదు, సంతోషం ఉండలేదు, ఒకరు మేలేది వెతికిదాన్ని చేసేవారంగా లేవు ప్రియా సహోదరుడు. కాబట్టి మనందరం కూడా మనం ఒకరు ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ 10 చూడండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చేయగల రాబోతున్న మేలులు చేయగలదే కానీ ఆ వస్తువులో నిజస్వరూపం కలది కాదు. నిజస్వరూపము కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చే వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధం కలుగజేయు నేరము. అలాగూ చేయగలిగిన యెడల సెలవిచ్చిన ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞాధిపతికను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని
ఆ బలులనే మాటి మాటిగా అర్పించుచూ ఉండును. హల్లెలూయా. 10 చూడండి, హెబ్రీయులు 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కసారి శరీరము అర్పించారు, మన కొరకు ప్రాణం పెట్టారు. దానిని బట్టి మనం ఏమై ఉన్నాము? పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? యేసుక్రీస్తు ఒక్క శరీరం ఒక్కసారిగా అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి, దేవుని చిత్తమును బట్టి ఎలా ఉన్నామంటే మనము పరిశుద్ధమై ఉన్నాం. మనం అంటాం కదా, అంటే నేను పరిశుద్ధుడైనాను, మీరు పరిశుద్ధుడైనా, ఆ మాటను మనం ఎప్పుడు కూడా అనుసరించి నడిచేవారంగా ఉన్నాం. పలుకుతాం కదండి. ప్రభావంగా చెప్తుంది, నేను పరిశుద్ధుడైనాను, మీరు పరిశుద్ధుడైనాను చెప్పడమే తప్ప ఆ పరిశుద్ధతలో మనం ఎప్పుడు కూడా జీవించలేకపోతున్నాం. జీవించడానికి ప్రయత్నించినా కూడా అది మనకు శక్తి సాలట్లేదు. ఏమండి, పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? జీవించలేకపోతున్నాం. పరిశుద్ధంగా జీవించడం కూడా దేవుని చిత్తం. మన కొరకు ఆయన ప్రాణం అర్పించి, ఆ కల్పించిన ప్రాణం తప్ప మన పాపములను అపరాధములను తీసివేసి మనకు పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించాలని ఎంతో ఆశపడుతున్నట్టు చేస్తారు. కాబట్టి మనం ప్రతి విషయం అందులో, ప్రతి క్షణమందును, ప్రతి నిమిషమందును, ప్రతి దినమందును కూడా ఏం చేయాలట? మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడాలి. మన శక్తి మనకు సాలదు, మన బలం మనకి మానవులైన మనకి దుష్టుడు ఏదో ఒక తలంపు ద్వారా నేను పరిశుద్ధంగా జీవించుకోకుండా, దేవుని తలంపులు నీలో ఉండకోకుండా అనేకమైన లోక తలంపులు నీలో పుట్టిస్తూ నిన్ను భ్రమపరుస్తూ అండి ఈ లోకాసులు నీకు పురుగొలుపుతూ దేవుని యొక్క పరిశుద్ధత కలిగి జీవించుకోకుండా దుష్టుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆ దేవుడిని దూరపరచాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? ఆ పరిశుద్ధతను కాపాడటం దేవుని వాక్యమందు నిలకడగా ఉండి దేవుని చిత్తమై మన పట్ల ఏమైందో అని మనము ఎరిగి దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవితం మనము పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ప్రియా సహోదరుడా, ఈ లోకంలో ఎన్నో ఆశలు ఎన్నో ఉంటాయి. దుష్టుడు నీకు ఎన్నో ఆశలు చూపించి ఆ పరిశుద్ధతను కోల్పోవడానికి, దేవునికి నీకున్న ఆ సహమును విడదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అవునంటారా? ఎన్నో ఆశలు పురుగొల్పుతాడు. ఇదిగో ఇది చూడు, నీకు చాలా అందంగా ఉంది, ఇది చెయ్యి, లేకపోతే ఇది చూడు, ఇది ఇలా ప్రవర్తించు, ఇలా మాట్లాడు అని ఎన్నో నీకు ఆలోచనలు తలంపులు పుట్టించడానికి దుష్టుడు నీ వెనక నుండి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏమై ఉండాలి? దేవుని కుమారులుగా కుమార్తెలు ఉన్న మనము దేవుని చిత్తం ఎలా ఉందో తెలుసుకుని మనం ప్రవర్తించినట్లయితే ఆ పరిశుద్ధతను మనము కాపాడగలుగుతాం. అందుకే నేను పరిశుద్ధులైన ప్రకారం మనం మీరును పరిశుద్ధులైనడి. పరిశుద్ధుడు నిష్కలంకమును ఏ పాపము లేనివాడు మానవుడిగా జీవించినప్పటికీ ఏ పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించాడు. కనుక ఆయన చిత్తమేంటి? నువ్వు నేను కూడా పరిశుద్ధంగా జీవించాలనే, నీవు నేను ఆయనగా ప్రవర్తింపాలని, నీవు నేను ఆయనగా ప్రేమించాలని, నీవు నేను కూడా ఆయనగా క్షమించాలని, నీవు నువ్వు మేలేని దాన్ని వెలికి చేయాలని ఆయన చిత్తం. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని బట్టి మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ప్రియాసలు వాక్యం ఉంటే మనము ఆ వాక్యాన్ని ఎవరు వేసుకుంటూ ఉంటే ఏ పాపాన్ని చేయడానికి మనము ఇష్టపడం, భయపడుతూ ఉంటాం. ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. అయ్యో దేవుని వాక్యం నాకు ఇలాగా బోధించింది కదా, ఇదిగో దేవుని వాక్యం ఇలాగా చెబుతుంది కదా, ఇలా ప్రవర్తించమంటుంది, ఇలా మాట్లాడమంటుంది, ఇలా నడవమంటుంది అని మన జ్ఞాపకం పరిశుద్ధాత్మ దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం అలా చేయడానికి ప్రయాసపడాలి. ప్రతి క్షణము కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడాలి. ఏ క్షణము సమయం దొరికితే దుష్టుడు మనల్ని దూరపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనము ప్రతి క్షణము కూడా వాక్యాన్ని నెరవేర్చుకుంటూ దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, దేవుని ఎలా మహిమపరచాలి, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలని మన హృదయంలో తపన ఉండి ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ప్రియ సహోదరుడా, హల్లెలూయా.
హల్లెలూయా. రోమ 12 చూడండి, రోమపత్రిక మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మరీ నూతన వలన రూపాంతరం పొందినది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుందండి ఇక్కడ వాక్యము? ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. మనం దేవుని అంగీకరించి దేవుని సొంత రక్షకుడిగా నీవు రక్షణ పొంది దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నువ్వు పిలువబడుతున్నప్పుడు ఈ లోక మర్యాదను అనుసరించినట్లయితే దేవుని చిత్తము మనం నెరవేర్చలేము. పరలోక రాజ్యానికి మనకి దారి లేదు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఈ లోక మర్యాదను అనుసరింపగా దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు అనుసరించి నడుస్తావో అప్పుడే మనము దేవుని మహిమపరచగలుగుతాము. పరలోక రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతాం. అందుకే అనుసరింపుగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనసు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. ఏంటంటే మనం మారు మనసు పొందాలి. ప్రతిదినము కూడా మారు మనసు మనలోకి రావాలి. అయ్యే నేను మారిపోయాను, నేను పరిశుద్ధిని, ఇంకేమి మారవలసిన పని లేదనుకుంటే కుదరదు. ప్రతిదినము నీ వాక్యాన్ని బట్టి వాక్యాన్ని ఎవరు వచ్చుకుంటూ ఏం చేయాలి? ప్రతిదినము కూడా నువ్వు మారు మనసు పొందాలి, రూపాంతరం చెందాలి. రూపాంతరం అంటే మనం ఇంకేం లేదు, మార్పు లేదు, రూపాంతరం లేదు. కనుక ప్రతిదినము దేవుని వాక్యమును సంపూర్ణమైనది వెరిగి దేవుని చిత్తమేంటో మనకు గ్రహించి కూడా రూపాంతరం పొందడానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. నేను రక్షణ పొందాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఆజ్ఞిస్తున్నాను, ఇంకేం మారు మనసు పొందాలి, ఇంకా దేవుని చిత్తం ఏం చేయాలి? ఇంతే కదా. నేను రక్షణ పొందాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, మానకుండా ఆజ్ఞిస్తున్నాను, దేవుని వాక్యాన్ని చెప్తాను, లేదా ప్రార్థిస్తాను, అదే కదా దేవుని చిత్తం. అదేనండి, అది కాదు. దేవుని యొక్క గుణ లక్షణాలు మనలోకి రావాలి. సంపూర్ణమైన దేవుని చిత్తమేంటో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా మారు మనసు పొంది రూపాంతరం చెందాలండి. అప్పుడే దేవుని చిత్తంని మనం నెరవేర్చగా ఉంటాం. ప్రియ సోదరులారా, ఇంకా చూడండి 9వ వచనం చూడండి. అదే 12:9. నిష్కపటం అనేది ఉండవలను, దానిని చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని అత్తుకుని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందు ఒకడు అనురాగము గల వారి ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. ఆసక్తి విషయములో మాంద్రులు కాక ఆత్మయందును తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. ఇంకా చదవండి 13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించుచు వారితో సంతోషించుడి. ఏడుపు వారితోను ఏడువుడి. ఒకడితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనసు ఉంచగా తగ్గువాటి యందు ఆసక్తులైండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడుకని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు
మనసులతో సమాధానంగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థం దేవుని స్తోత్రం చెప్తారు. వాక్యం అర్థమైంది చదువుకున్నా. అర్థమైంది వాక్యం ఎలా ఉండాలంటే దేవుని చిత్తము చేసేవారు అంటున్నారు. ఎలా ఉండాలి? హల్లెలూయా. నీ ప్రేమ ఎలా ఉండాలి? మన దేవుని చిత్తము నెరవేర్చేవారం అయితే, నిజంగా ప్రభువా ప్రభువాన్ని మనం పిలిచేవారం అయితే మనం ఎలా ఉండాలండి? ఏ ప్రేమ కలిగి ఉండాలి? స్పష్టంగా చెప్తుంది కదా, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను. నిష్కపటం అంటే మనలో ఎటువంటి స్వార్థము, అసూయ, కక్ష లేకుండా దేవుడైతే ఆ ప్రేమ, అలాగైతే శాశ్వతమైన ప్రేమతో నిత్యము నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో అదే రీతిగా నీ సహోదరుని కూడా మనము ఇష్టపడమైన హృదయంతో వారిని ప్రేమించాలి. ఒకటి అని చెప్తాం. అలా రెండోది ఏమంటే చెడ్డదానిని ఆశించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి. చెడ్డదాన్ని ఏం చేయాలి? మనము ఆశించుకోవాలి. మంచిదాన్ని ఏం చేయాలంట? హత్తుకుని ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు కూడా చెడ్డదాన్ని హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక మంచిదం అంటే హత్తుకోవడానికి మనం హృదయము ఒప్పుకోవాలి కదా. దుష్టుడికి ఏది ఇష్టం అండి? దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టమా? దుష్టుడికి ఇష్టం ఉండదు. అది చెడ్డదాన్ని హత్తుకోవడానికి ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణ బట్టి నువ్వేం చేస్తావు? ఆ చెడ్డదాన్ని హత్తుకునే జీవిస్తావు. అది మంచిది కాదు. అది దేవుని యొక్క చిత్తం కాదు. ఎందుకంటాడు చెడ్డదాన్ని ఆశించుకుని మంచిదాన్ని హత్తుకుని ఉండుడి. అంతేకాదు సహోదరి ప్రేమ విషయములలో ఒకరి యందు ఒకడు అనురాగం గలవారై, ముందుగా చెప్పారు కదండి. సహోదరి విషయంలో ఉండాలి మనము ఒకరి యందు ఒకడు అనురాగముతో, సంతోషముతో, సమాధానముతో ఉండాలి. అంటే ఘనత విషయంలో, అంటే ఇక్కడ ముందుగా చెప్పాను, ఘనత విషయంలో ఎలా ఉండాలి? నేనే ఘనత, నేనే గొప్ప, నేనే నాకంటే గొప్పవాడు లేదని నన్ను నేను హెచ్చించుకోకూడదు. నా సహోదరుని కూడా ఘనత విషయంలోకి ముందుకు నడిపించాలి. అంటే నేను ఘనత పొందాలి అని ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఘనత పొందాలని యొక్క ఉద్దేశం మనలో రావాలి. అటువంటి స్వభావం మనలోకి వస్తేనే దేవుని చిత్తం. అలాగే ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోవాలి. అలా ఉంటుందని మనకి ఒకరినొకరు గొప్పగా ఎంచుకుంటే ఒకరైనా నేనే గొప్ప, నేనే తెలివైనని, నేనే జ్ఞానం కలవాలి, నాకు మించి జ్ఞానమో ఎవరికి లేదు అనుకుంటారు. అంటే మనలో ఏం చేస్తామంట? జీవడమ్మ మనలో ఉంటుంది. జీవడమ్మ అంటే తెలుసండి, కానీ దాన్ని డబ్బు కొడితే ఏం చేస్తుంది? అది ఊగుతూ ఉంటుంది తప్ప దానిలో ఏమో. అదే జీవడమ్మ అంటే మనం పౌరుకోకూడదు. ఇతరుల్ని ఆసక్తి కలిగి ముందుకు నడిపించి వాళ్ళని గంటగా ఎంచుకుంటే నీకు రెండంతల గంట వస్తుంది. అంతే తప్ప నేను గొప్ప, నేనే గొప్ప, నేనే జ్ఞానం కలవని అనుకుంటుంది దేవుని దృష్టికి ఏముండదు. ఎందుకంటే ఒకరినొకరు గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయంలో మందుని కాక ఆత్మయందు ఎలా ఉండాలండి? ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభును సేవించాలి. మనం ఎప్పుడు కూడా ఆత్మయందు ఎలా ఉండాలంట? తీవ్రత గలవారై ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి. అదో అందరితో ఎలా ఉండాలి? అనురాగంతో ఉండి ఆత్మీయంతో తీవ్రత గలవారిని అందరూ ఆత్మీయంగా వెతకాలని, ఆధ్యాత్మిక స్థితిలో అందరూ కూడా పైకి వెళ్ళాలని చెప్పి ఆలోచన ఉంటారు తప్ప అలా ఉంటే మనకెందుకు, ఇలా అనుకుంటే మనకెందుకని మన హృదయాన్ని అలా ఉంచుకోకూడదు. అందుకే ఇప్పుడు కూడా మనం ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించాలి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే. శ్రమలు వస్తాయి, క్రైస్తవుడు మన తర్వాత ఎన్నో శ్రమలు వస్తాయి. దుష్టుడు ఎన్నో విధంగా నీకు శ్రమలను పెడతాడు. ఏదో విధంగా శ్రమ, ఇబ్బంది, ఇరుకు, స్వాధీన లేకపోతే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో కూడా మనం ఏమై ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చగా ఉంటాం. అందుకే సంతోషించు, శ్రమ ఎందు ఓర్పు గలవారై, ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి. మనలో ఇప్పుడు ఏమంటలేదండి? ప్రేమ ఉండలేదు, సమాధానం ఉండలేదు, సంతోషం ఉండలేదు, ఆత్మ ఎందు తీవ్రత లేదు, వారు మనసు పొంది రూపాంతరం పొందాలనే ఆసక్తి మనలో లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి మనం ఐక్యత కలిగి ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా తీవ్రత, ఆత్మీయందు తీవ్రత కలిగి ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఓర్పుతో
అది జరిగినా జరగకపోయినా ఓర్పుతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ప్రతి విషయం కూడా సాధ్యమే. అప్పుడు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటాం ప్రియస్తతుడు. కాబట్టి పరిశుద్ధ అవసరములను పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి, మిమ్మును హింసించు వారిని దీవించుడి. క్రైస్తవులకి అందుకే అన్నాడు దేవుడు, వీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, వీరిని క్షమించడం. ఎందుకన్నాడు? దేవుడిని హింసించారు, కొట్టారు, దూషించారు, వేదన చేశారు, పిడుగుద్దులు అయినప్పుడు కూడా పూర్వ తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించను అన్నాడు. అదే ప్రకారం దేవుడి చిత్తం చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, మిమ్మల్ని హింసించే వారిని ఏం చేయాలంట? దీవించుడి, దీవించుడి. మనకు సాధ్యమైనది. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే మమ్మల్ని హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? దీవించాలని అసలు వారి కొరకు ప్రార్థన చేయాలి, వారు మేలు కోరి ప్రార్థన చేయాలి. ఉందా అంత మనసు? ఉందా? అంటే ఏంటి అంత కీడు చేస్తే నేను దీవించాలా, మేలు చేయాలా అంటే? అందుకే ప్రభు చిత్తం ఎరిగి ప్రభు ఎలాగైతే క్షమించారో, ప్రభు ఎలాగైతే ఆదరించారో అదే మనసు కలిగి ఉండాలని దేవుని చిత్తం. అప్పుడేనంటే మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి కానీ శపింపవద్దు, సంతోషించుచు వారితో సంతోషించుడి, ఏడ్చి వారితో ఏడుగుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండి, ఎచ్చివాడు యందు మనసుంచక తగ్గువాడు యందు ఆసక్తులై ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు వారు హెచ్చించబడ్డారా, తగ్గించుకున్నారండి? హెచ్చించడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా కూడా తనతో వాళ్ళు తగ్గించుకుని పలుబస్సు ఒక వ్యక్తినిగా తనతో వాళ్ళు చేసుకుని పలుబస్సు ఈ లోకానికి తగ్గించుకుని వచ్చారు. కానీ మరి నీవు నేను ఆయన స్వరూపంలో ఉండండి, మనము ఆయన ఉద్దేశంలో ఆయన సంకల్పంలో చేసుకున్నట్టు నీవు నేను ఏ ఉద్దేశంలో కలిగి ఉండాలి? ఇచ్చించేవాడు ఎందుకు మనసు ఉంచాలా, తగ్గించిన వాడు ఎందుకు మనసు ఉంచాలా? నీకు ఎంత ఉన్నా, ఎంత ధనం ఉన్నా, లేక అన్నం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, లేక జ్ఞానం ఉన్నా, నీకు ఏది ఉన్నా కూడా అదంతా ఎవరిచ్చింది? నీకు దేవుడిచ్చింది. ఎన్ని ఉన్నా కూడా నువ్వు తగ్గివాడు ఎందుకు మనసు ఉంచితే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానిగా ఉంటావు. అంటే నాకు జ్ఞానం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అందం ఉంది, నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, అది దేవుని చిత్తము నెరవేర్చినట్లుగా అనిపిస్తుంది. అందుకంటే ఇక్కడ ప్రతి విషయం ఏం చేయాలంట? హెచ్చించేవాడు ఎందుకు మనసుంచక తగ్గువాడు ఎందుకు ఆసక్తులే ఉండాలి. ఆసక్తులు కలిగి ఉండాలండి. హెచ్చించడానికి ఆసక్తులే ఉంటాం అంటే హెచ్చించబడడానికి ప్రయత్నం చేస్తాం తప్ప తగ్గించడానికి ఎప్పుడు కూడా మనము ప్రయత్నం చేయము. మన మనసు ఎప్పుడు ఎలా ఉండాలి? ఏది ఉన్నా లేకపోయినా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా నువ్వు తగ్గించుకోవడానికి మనసు కలిగి ఉంటే నువ్వు నిజంగా ఆశ్రయింపబడతావు, దేవుణ్ణి చిత్తం నెరవేర్చగా ఉంటావు. అంతేకాదు యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండి, ఏది యోగ్యమో, ప్రభుకి ఏది చిత్తమో, ప్రభు ఏదైతే నిన్ను చెయ్యాలని, నిన్ను ఎలా చూడాలని ఆశిస్తున్నారో, నిన్ను ఎక్కడికి నడిపించాలని ఆయన చిత్తమైనదో, యోగ్యమైనది మనము తెలుసుకుని వారు ఉండాలి. ఎలా తెలుసుకుంటాం? వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ఆయనకి సన్నిహితంగా ఉండడం ద్వారా మనము ఆయన చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం ప్రయాసాలుగా. అందుకే మనం ఏం చేయాలంట? యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి, సత్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. చేతనైతే మట్టుకు సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి తప్ప మనం ఎప్పుడు ఇరుకులు పెట్టలేక ఒకరికొకరు గొడవలు పెట్టడానికి కానీ ఒకరినొకరిని సంఘాల నుంచి ఇవ్వబడటం కానీ అటువంటి మనలో ఉండకూడదు. మన సత్యమైతే సమాధానపరిచేవారుగా ఉండాలి, వాళ్ళు సంతోషపరిచేవారుగా ఉండాలి. మనం ఉండకూడదు. పగ తీర్చుకున్నది మన పని కాదు. అక్కడికి ఉన్నది కదండి, పగ తీర్చుకున్నదా ఈ పని కాదు, అది నా పని. ఏదో అంటే దేవుని గొప్ప చెప్తాం. కక్షన్నా, కలతన్నా, స్వార్థం ఉన్నా, నీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకుండా ప్రభువా నీకు చెప్పడం నువ్వు నెరవేర్చు. ఇగో నా సహోదరుడి పట్ల నేను ఎలా ఉన్నాను, నా సహోదరుడి పట్ల నేను ఎలా ప్రవర్తిస్తున్నా, నా మనసులో ఎలా ఉంది, దాని నుండి నన్ను తీసివేసి సమాధానపరచు, సంతోషపరచు, ఐక్యతపరచు. మేమందరం అనురాగం కలిగి ఒకరినొకరు నది విషయంలో హెచ్చించేవారుగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసి వాక్యం చదువుకుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఈ లోకాసులను, లోక మర్యాదలను అనుసరింపక
ఆమె వికారమును అనుసరింపగా దేవుని దృష్టికి ఏది ఇష్టమో, ఏది ఆయన ఆయనకి మాటకు లోబడి విధేయత కలిగి ఆయన ఏదైతే మనకు బోధిస్తున్నాడో, ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా మనతో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటను బట్టి చేయటమే దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 4:2 చూడండి. అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు మీరు పాపముతో జోలి నేమి ఎక్కలేక ఉండును. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్టు పాపముతో జోలిక నేమీ లేక ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారంటే ఇక్కడ శరీర విషయంలో శ్రమపడేవారు, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము. హల్లెలూయా. జీవించే కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచున్నారు. ఏమంటారండి? ఆశలు ఎన్నో ఉంటాయి కదా. మన ఆశలు అంటే మనుషుల ఆశలు ఎన్నో ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఇష్టాలు ఉంటాయి. అన్నిటి కూడా అనుసరింపుకోకుండా ఏం చేయాలంటాడు ఇక్కడ? దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. హల్లెలూయా. దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. మనకి ఎన్ని ఆశలున్నా, ఎన్ని ఇష్టాలున్నా, ఎన్ని కోరికలున్నా అన్ని కూడా ఏం చేసుకోవాలి? సంపుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉండాలి. దేవుని సంతోషపరిచే వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని రక్తంలో కడగబడిన వారు, దేవుని కుమారుడిగా పిలువబడుతున్న వారు కనుక మనం ఎలా ఉండాలి? మన ఇష్టానుసారాన్ని, మన ఇష్టాన్ని నెరవేర్చే వారుగా, మన ఆశలను నెరవేర్చే వారుగా ఉండకూడదు. దేవుని ఇష్టానుసారమైన దేవునికి ఇష్టమేదో దాన్ని పరిశీలించి ప్రార్థించి తెలుసుకుని దేవుని చిత్తము నెరవేర్చే వారంగా ఉండాలి ప్రియ సోదరులు. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాము, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4 చూడండి. నేడైనను రేపైనను ఒక్కొక్క పట్టణంకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంభవించినా మీకు తెలియదు. మీ జీవన వ్యాపారిది. మీరు కొంతసేపు కనబడి మనం బ్రతికి అది చేతుమని చెప్పుకోవాలను. ఇప్పుడైతే మీరు ఈ డమ్మముల యందు అతిశయపడుచున్నారు. ఇది అతిశయము చెడ్డది. కాబట్టి వేరేది చేయి వెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే అంటారు ఎప్పటి వారు నీటి బుడగలాంటి వారు కదండి. అంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారు మేము అటువంటి వారికి మనం ఎన్నో ఆశలు, కోరికలు ఎన్నో ఉంటాయి. ఎన్నింటిని కూడా విడిచి సంపూర్ణ బ్రతకాలని నేను. ఎందుకంటే నీవు జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ లోకంలో మనం యాత్రకులం. ఇంతలోనే కనబడి అంతలోనే మాయ ఆవురు లాంటి వారు. మన జీవితం శాశ్వతం కాదు. ఎప్పుడైనా కూడా పోవచ్చు, మన ప్రాణం పోవచ్చు. మన ఏది శాశ్వతం కాబట్టి ఇదే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తం ఎరిగి మనము నీటి గుడ్డ ఆవురు లాంటి వారు గుర్తెరిగి
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవడం అంటే మనకి అన్ని కూడా వ్యర్థమని ఎంచుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుని వాక్యం తెలుస్తుంది. అంతేకాదు కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికుండి, ప్రభు చిత్తం వల్ల కానీ మనం బ్రతికున్నాం. ప్రభు చిత్తం అయితే మనం బ్రతికుండి ఇది అది చేద్దామని చెప్పుకోగలను. ఇప్పుడైతే మీరు ఎలా ఉన్నామంటే అక్కడ ఇప్పుడైతే మీరు డంబములు యందు అతిశయపడుచున్నారు. మనము అతిశయపడాలంటే ఎవరి యందు అతిశయపడాలి? దేవుని యందు అతిశయించాలి. దేవుని యందు మనము అతిశయపడాలి, అతిశయించాలి తప్ప మనం డంబములు కొట్టుకుని మనకేం చేస్తున్నామంట? అతిశయించుకునే వారు మనం గొప్పగా ఎంచుకున్నాం తప్ప అది దేవుని చిత్తం కాదు ప్రియ సోదరుడు. కాబట్టి మనం ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడైతే మీరు డంబము యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. దేవుని దృష్టికి ఏంటంటే నేను గొప్ప జ్ఞానం గలవాడిని, నాకు నేను ఎంత అని చెప్పుకుంటే అది దేవుని దృష్టికి అది ఏమవుతుందంట? చెడ్డది. జ్ఞానం కలిగి ఉండొచ్చు, ఇక ఐశ్వర్యం ఉండొచ్చు, అన్నం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ నేను నీ డంబం నువ్వు పెట్టుకుంటే అది దేవుని దృష్టికి మంచిదిగా అంటే చెప్తాను అక్కడ అది ఏమంటా? దేవుని దృష్టికి అది చెడ్డది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని పిల్లలైన మనం ఏం చేయాలంట? మేలైనది ఏది ఎరిగి ఆగు చేయని వారికి పాపము కలుగుతుంది. మనం మేలైన దాన్ని చేయడానికి ప్రయత్నించాలి తప్ప మన డమ్మ మనము కొట్టుకోండి. నీతిమంతుడు అయినా, జ్ఞానవంతుడు అయినా, ఐశ్వర్యవంతుడు అయినా, ఎంతటి వాడువైనా కూడా నీ డమ్మ నువ్వు కొట్టుకోవడానికి ప్రయత్నం లేదు. దేవుని అతిశయించు, దేవుని బట్టి అతిశయించాలి, దేవుని నువ్వు కనపరచాలి, దేవుని మహిమపరచాలి తప్ప నువ్వు దమ్మం కొట్టుకునే వాడిగా ఉండకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది ప్రియాసోదరు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం వెళ్ళడానికంటే ఆయన గుణాతిశయములను ప్రచురించు ఆయన లక్ష్యం ఏదైతే మనసు కలిగి ఉన్నాడో అదే మనసును మనం కలిగి జీవిస్తే అదే దేవుని చిత్తం అనేది దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మన బట్టి రీతిగా మన వాక్యాన్ని బట్టి దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తం ఏదైతే ఉందో ఎరిగి అటు రీతిగా నడుచుకోవాలని దేవుని వాక్యము మనకు చదివిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు అని మనము పిలిచేవారుగా కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను ఆయన్ని అనుసరించి నడుచుకునే వారుగా ఉండాలి. ఆయనకి విధేయత కలిగి ఉండాలి. ఆయనకి లోబడి ఉండి మనలో ఉన్న ప్రతి లోపమును ఏం చేయాలంటే ప్రతి దినము కూడా సరి చేసుకుంటూనే ఉండాలి. మనలో ఎన్ని లోపాలు అంటే చూపు ధర లోపం, మాట ధర లోపం, ఎన్నికల ధర లోపం, ఆలోచన ధర లోపం, ఈ లోపాలన్నింటినీ కూడా మనము ఒకసారిగా విడిచిపోయిన ఇక్కడ మారు మనసు పొందాలి. దినదినము మారు మనసు పొందుతూ ప్రతిదినము మనలో ఉన్న లోపాలను విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకి బోధించున్నాడు. అట్టి కృప మనందరికీ దయచేసి నడిపించిన గాక. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమిస్తున్న మా మీ పరలోకమున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి లెక్కించలేని స్తోత్రాలయ. ఇంతవరకు దీనుడును అయోగ్యుని ప్రభావ ఈ జ్ఞానంలో నుండి వాళ్ళు నిలబెట్టుకుని ప్రభావ కొద్ది సమయము నీ మాటలను మాట్లాడడానికి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఏదైనా ప్రభావ అర్థంగా పలికుంటే నన్ను క్షమించండి. ఈ వాక్యాన్ని బట్టి ప్రభావ నీ చిత్తము ఎలా చేయాలో మీరు మాతో మాట్లాడడానికి స్తోత్రం అయ్యా. నీ యొక్క లక్ష్యం నువ్వు ప్రేమించిన రీతిగా, నువ్వు క్షమించిన రీతిగా, నువ్వు అందరినీ ఆదుకునే రీతిగా, మేలేది చేసిన రీతిగా ప్రభావ మేము అందరూ ఉండడానికి సహాయం చేయించండి. మేమందరూ ఒకరేళ్ళ ఒకరు అనురాగం కలిగి ప్రతి విషయం అందరూ కూడా ప్రభు ఒకరినొకరు ఘనతగా పెంచుకుని సంఘంలో ముందుకు సాగడానికి కృప చేపించమని అట్టి మనసు మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.